తిరుమల శ్రీవారి ఆలయం ముందు తోపులాట చోటు చేసుకుంది. క్యూ లైన్లో ఒకరికొకరు భక్తులు తోచుకున్నారు. అదుపు చేసేందుకు విజిలెన్స్ సిబ్బంది ప్రయత్నించినా ఒకరినొకరు కొట్టుకున్నారు. చివరకు భక్తులను సిబ్బంది పక్కకు తీసుకెళ్లారు. రైట్, దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఏంటి ఇక్కడ తొక్కిసలాట ఎలా జరిగింది? భక్తుల మధ్య ఏ కొట్లాట కారణాలు ఏంటి? రైట్ రవి, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి భారీ స్థాయిలో భక్తులు తిరుమలకి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సుమారు 20 గంటల పాటు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి ఇటు క్యూ లైన్ లేకి వచ్చే సమయంలో శ్రీవారి ఆలయం ముందు ఉన్నటువంటి మహద్వారం వద్ద ఒక్కసారిగా మహిళలు చిన్నపిల్లలతో ఉన్నప్పుడు వెనకలు ఉన్నటువంటి భక్తులు ఒక్కసారిగా గట్టిగా తోయడంతో వాళ్ళు కింద పడిపోవడం పరిస్థితి ఉంది. అందువల్ల ఒక్కసారిగా ఆ మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు మొత్తం ఏదైతే తోసిన వాళ్ళు ఉన్నారో వారితో గొడవకి దిగారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సైతం వాళ్ళని వారిస్తున్నప్పటికీ ఒకరినొకరు కొట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భక్తులు ఒక్కసారిగా అక్కడ గొడవ దిగేసరికి అక్కడంతా అందరూ ఆ అధికారులు మొత్తం భారీగా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భక్తులు ఒకరికొకరు కొట్టుకోవడం, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు వెనకపోవడంతో ఏదైతే కొట్టుకుంటున్నటువంటి భక్తుల్ని అయితే అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు పక్కకైతే తరలించారు. ముఖ్యంగా ఆలయ పేస్కారే ఆ ప్రాంతానికి చేరుకొని భక్తులు గొడవ పడుతున్నారని చెప్పేసి ఆయనే అక్కడికి వచ్చి ఆ మహిళలకు కూడా సర్ది చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దర్శనానికి వచ్చి ఇలా భక్తులు ఒకరికొకరు కొట్టుకోవడం ఏంటని చెప్పేసి వారిని అయితే వారించిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే సుమారు 20 గంటల పాటు భక్తులు ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి ఇక్కడికి దర్శనానికి వచ్చే సమయానికి ఇక్కడ ఇలా జరగడం వాళ్ళకి కొంచెం అంటే ఇబ్బందికరంగా మారడంతోనే వాళ్ళు ఒక్కసారిగా గొడవకు దిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికారుల వైఫల్యం కూడా ఉందని చెప్పేసి భక్తులైతే అక్కడ తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంతసేపు ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు, విఐపి దర్శనాలు రద్దు చేశారని చెప్పి కూడా ఇంకా ఎందుకు సామాన్య భక్తులకి దర్శనాలు సరైన టయానికి కల్పించట్లేదని చెప్పేసి కూడా భక్తులు కూడా అక్కడ ఆరోపించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్లయితే శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి కూడా ఏదైతే విఐపి బ్రేక్ దర్శనాలు ఉదయం 7:30 లోపే పూర్తి చేశారు. 7:30 తర్వాత సామాన్య భక్తుల్ని కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సుమారు 2 గంటలు అంటే 7:30 నుంచి 9 గంటల లోపే 1.5 గంట 2 గంటల పైన సుమారు 7,000 మంది భక్తులు సామాన్య భక్తులు దర్శించుకునే విధంగా ఏదైతే దర్శనానికి వదిలినప్పటికీ ఒక్కసారిగా భారీగా భక్తులు ఏదైతే ఫ్రీ లైన్ కావడంతో భారీగా వచ్చారు. ఒకరికొకరు తోసుకోవడంతోనే ఆ గొడవ చోటు చేసుకుంది. ఏదైతే భక్తులను కూడా ఆ సమయం పాటించాలని చెప్పేసి అదే టీటీడీ విజిలెన్స్ అధికారులు అయితే కోరారు. ఎందుకంటే ఇంతసేపు వేచి ఉండి శ్రీవారి దర్శనం చేసుకోకుండా మళ్ళీ మీరు గొడవకి దిగితే ఎలా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పేస్కార్ వారితో చెప్పడంతో వాళ్ళు శ్రీవారి ఆలయం లేక చేరుకొని శ్రీవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై అధికారులను అయితే ఏదైతే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఎందుకు గొడవలు జరిగాయి, ఎందుకు అక్కడ ఏం జరిగిందనే దానిపై వివరణ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తోంది. రవి, రైట్, థ్యాంక్ యూ సునీల్.